చేసినాను. ఎత్తిస్తాలేమ్మా, మీరు నాకు ఒక 6 నెలల డబ్బులు వడ్డీ డబ్బులు ఇవ్వాల, దాన్ని ఇచ్చేయండి మళ్ళీ ఇస్తాను అని. ఏడపోతుంది లేని మేము ఉండిపోతున్నాం. నోటీస్ పంపించింది, అడిగి తిని కానీ ఈ ఊరే కదనా, నువ్వు ఎలా వచ్చి మమ్మల్ని అడిగింటే మేము ఇచ్చిందమా, నోటీస్ పెట్టినావంటే మీరు సైలెంట్గా ఉండిపోతారమ్మా, అందుకు పెడితే అందుకు గమనం ఉండిపోతుంది. ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఆయన ఏంది లేదు, ఇదే రాసి పెట్టినాడు, రాసి పంపించినాడు. ఆయనకి మీరు షూరిటీగా ఏమన్నా పెట్టినారా డబ్బులు తీసుకున్న తర్వాత? పాస్బుక్ పెట్టినాం. ఏం పాస్బుక్? భూమిది మా తాడుబుడిది అడుక్కొని పోయి ఆ పాస్బుక్ కూడా ఇచ్చింది లైన్గా. ఎంత వడ్డీకి ఇచ్చినాడు ఆయన డబ్బులు మీకు? 5 రూపాయలు వడ్డీ. 5 రూపాయల వడ్డీకి. ఓకే, ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చేసి ఏదైనా గొడవ చేయడం కానీ ఏమైనా చేస్తారు? ఏం గొడవ ఏం లేదు, ఇప్పుడు నోటీసులు 2 మాటలు పెట్టినాడు. నోటీసులు. ఇప్పుడు మీకు ఏం న్యాయం చేయాలా? మాకేం న్యాయం అంటే ఇప్పుడు మేము కట్టేసినాం కదా వడ్డీ, అసలు ఒక 6 నెలల వడ్డీకి ఇట్లా మమ్మల్ని పీడిస్తున్నాడు కదా, ఎందుకు నేసి సారించాలని. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏం న్యాయం కావాలమ్మా? ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి మేము కట్టేసండి దీనికి వాడు మమ్మల్ని ఇట్లా రాపా చేస్తున్నాడు కదా, అది కావాలి న్యాయం. మాకు న్యాయం. మీరు ఏం పని చేస్తారమ్మా వృత్తిపరంగా? బాగా పని చేస్తాం, కూలి చేస్తాము. ఏమీ లేవు, ఇంటికి తప్పితే ఏమీ లేదు. మీకు పిల్లలు కానీ? 3 పిల్లలు, 2 పెళ్ళి అయిపోయింది, 1 కొడుకు చదువు.